భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలను మనం మాట్లాడినట్లయితే, ఒకటి అభిరుచి లేదా ఆసక్తి లేదా అనురక్తి అనేటువంటి ఒక లక్ష్యం ఉంటుంది. మళ్ళీ రెండవ లక్ష్యం ఏముంటుంది అంటే అభినందన అనేటువంటి ఒక లక్ష్యం ఉంటుంది. మూడవది వైఖరి అనేటువంటి ఒక లక్ష్యం ఉంటుంది. మళ్ళీ ఈ మూడింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి అంటే ఈ లక్ష్యంలో ఏమేమి స్పష్టీకరణలు ఉన్నాయి అనేటువంటిది మనం ఒకసారి గుర్తించాలి సార్. మళ్ళీ అందులో అభిరుచి లేదా ఆసక్తిని మనం పరిశీలించినట్లయితే, అభిరుచి లేదా ఆసక్తిలో ఉండేటువంటి మొట్టమొదటి స్పష్టీకరణ ఏది అంటే అధ్యయనం చేయడం అనేటువంటిది మొదటి స్పష్టీకరణ సార్. ఇక్కడ ఒక విషయాన్ని అధ్యయనం చేస్తున్నాడు అంటే, ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాడు అంటే, ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు వ్యక్తి అధ్యయనం చేస్తున్నాడంటే దానికి కారణం ఏమిటి అంటే అతనికి అభిరుచి అనేటువంటిది ఉంది. సాంఘిక శాస్త్రం కావచ్చు, విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది కావచ్చు, గణిత శాస్త్రం అనేటువంటిది కావచ్చు, ఈ శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నాడు అంటే రీసెర్చ్ అనేటువంటిది చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా సబ్జెక్టుల పట్ల అతనికి ఏముంటుంది అంటే ఆసక్తి లేదా అభిరుచి లేదా అనురక్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అధ్యయనం చేయడం. రాజు అనేటువంటి ఒక వ్యక్తి పక్షుల గురించి అధ్యయనం చేస్తున్నాడు. సోము అనేటువంటి ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడు. రాహుల్ అనేటువంటి ఒక విద్యార్థి సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడు. జాన్ అనేటువంటి విద్యార్థి విజ్ఞాన శాస్త్రం గురించి అధ్యయనం చేస్తున్నాడు. రాధిక అనేటువంటి అమ్మాయి నూతనమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి మానవ యొక్క పరిణామ క్రమాన్ని అధ్యయనం చేస్తుంది. ఇలా అధ్యయనం చేస్తుంది అనే పదం అనేటువంటిది మనకు కనపడితే మనం ఖచ్చితంగా ఏ లక్ష్యానికి వెళ్ళాలి అంటే అభిరుచి అనేటువంటి లక్ష్యానికి వెళ్ళాలి. మళ్ళీ రెండవది ఏముంటుంది అంటే సేకరించడం. మరి ఇక్కడ సేకరించడము అంటే ఏమిటంటే నాణ్యాలను సేకరించడం అనేటువంటిది కావచ్చు, చిత్రపటాలను సేకరించడం అనేటువంటిది కావచ్చు, అదేవిధంగా పరికరాలను సేకరించడం అనేటువంటిది కావచ్చు, పక్షుల యొక్క ఆహారపు అలవాట్లను సేకరించడం అనేటువంటిది కావచ్చు, ప్రాజెక్టు పనులు చేయడం అనేటువంటిది కావచ్చు. ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే అభిరుచి అనేటువంటి దాని కిందకు వస్తాయి. ఇక్కడ సేకరించడం, నాణ్యాలను సేకరించుట. రాజు అనేటువంటి ఒక విద్యార్థి వివిధ రకాలైనటువంటి నాణ్యాలను సేకరించడం అనేటువంటి జరిగింది. అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏది అంటే అభిరుచి, ఆసక్తి, అనురక్తి అనేటువంటి ఒక లక్ష్యం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు అంటే సంక్రాంతి పండుగ కోసం రాధిక అనేటువంటి ఒక అమ్మాయి ముగ్గులకు సంబంధించినటువంటి పేపర్లను సేకరించడం అనేటువంటి జరిగింది అంటే ఆమెలో నెరవేరినటువంటి లక్ష్యం ఏమవుతుందండి? ఖచ్చితంగా అభిరుచి అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ మూడవ లక్ష్యం ఇందులో ఏది అంటే ప్రదర్శించడం. మరి ఇక్కడ ప్రదర్శించడము అంటే ఏమిటంటే ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థి చెప్తున్నాడు, ప్రదర్శనే. ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థి వస్తువులను తయారు చేసి ప్రదర్శనకు పెడుతున్నాడు, దానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ దానికి సంబంధించిన లక్ష్యం ఏమవుతుందండి? అభిరుచి అనేటువంటిది అవుతుంది. వ్యక్తి ప్రదర్శిస్తున్నాడు అంటే ఆ ప్రదర్శించడానికి కావలసినటువంటి ఆసక్తి అనేటువంటిది విద్యార్థికి ఉన్నప్పుడు మాత్రమే అలా ప్రదర్శించడం అనేటువంటి జరుగుతుంది సార్. నెక్స్ట్ సందర్శించడం అంటే ఏమిటి అంటే ప్లేసులను పోయి చూడడం. వరంగల్ అనేటువంటి ప్రాంతంలో 1000 స్తంభాల గుడి అనేటువంటిది ఉంటుంది. ఆ 1000 స్తంభాల గుడిని ఒక వ్యక్తి సందర్శిస్తున్నాడు అంటే దానికి కారణం ఏమిటండి? ఆ విషయం పట్ల అభిరుచి ఉంటేనే అతను సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది. రాజు అనేటువంటి ఒక విద్యార్థి క్షేత్ర పర్యటనకు వెళ్తున్నాడు. క్షేత్ర పర్యటనకు వెళ్ళి హంపీలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి కట్టడాలను సందర్శించడం అనేటువంటి జరిగింది. మళ్ళీ అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏది అంటే సింపుల్ ఏమని చెప్పచ్చండి? అభిరుచి అని చెప్పచ్చు. వివిధ ప్రాంతాలను సందర్శించిన, చారిత్రకమైనటువంటి కట్టడాలను సందర్శించిన, ఏమి చేసినా కూడా అతను ఏ లక్ష్యానికి సంబంధించినటువంటి ఏ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని సాధిస్తాడు అంటే భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాన్ని సాధిస్తాడు. ఆ లక్ష్యం ఏది అంటే అభిరుచి. నెక్స్ట్ వ్యక్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం. కార్యక్రమాలలో
ఒక వ్యక్తి పాల్గొంటున్నాడు అంటే ఆ వ్యక్తి పాల్గొనడానికి ఏం కావాలి అంటే అతనికి అభిరుచి కావాలా. ఈరోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి నడుస్తుంది. ఆ స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ లో రాజు అనేటువంటి వ్యక్తి పాల్గొన్నాడు అనుకోండి, వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం. రాజు అనేటువంటి ఒక వ్యక్తి పాల్గొన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అభిరుచి ఉంటేనే ఏం చేస్తాడండి, ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. పచ్చదనం పరిశుభ్రత అనేటువంటి అంశం మీద ఒక కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఆ విద్యార్థి పాల్గొంటున్నాడు అంటే ఖచ్చితంగా ఆ కార్యక్రమం పట్ల విద్యార్థికి ఏముండాలి అంటే ఖచ్చితమైనటువంటి అభిరుచి ఉన్నప్పుడు మాత్రమే వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, వివిధ వ్యక్తులను కలుసుకోవడం. వివిధ వ్యక్తులను కలుసుకోవడం. ఇక్కడ వివిధ వ్యక్తులను కలుసుకోవడం అంటే ఏం లేదండి, సింపుల్. వివిధ వ్యక్తులను కలుసుకోవడము అంటే ఏమిటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, అదేవిధంగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా వైఎస్ జగన్ ఉన్నాడు, నారా చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ వ్యక్తుల కోసం వెయిట్ చేసి మనం ఆ వ్యక్తులను కలుస్తున్నాము అంటే ఆ వ్యక్తుల పట్ల ఖచ్చితంగా మనకి ఏముంటుంది అండి, అభిరుచి ఉంటేనే కలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, జ్ఞాన సముపార్జన విషయంలో వివిధ గ్రంథాలను చదవడం. అమ్మా, జ్ఞానం అనేటువంటిది పెరగడం కోసం నువ్వు వివిధ రకాలైనటువంటి పుస్తకాలను తీసుకుని వచ్చి ఆ వివిధ రకాలైనటువంటి పుస్తకాలను నువ్వు చదువుతున్నావు అంటే ఆ పుస్తకాల పట్ల నీకు ఖచ్చితంగా ఏముండాలండి, 100% జ్ఞానం, అభిరుచి అనేటువంటిది ఉండాలా. నెక్స్ట్, ఎనిమిదవ ఉన్నటువంటి స్పష్టీకరణ ఏమిటి అంటే సంరక్షించడం. ఇక్కడ ప్రొటెక్షన్, పక్షులను సంరక్షిస్తున్నాడు, అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి జంతువులను సంరక్షిస్తున్నాడు, కుక్క పిల్లలను పెంచుతున్నాడు. వీటన్నిటి చేయడానికి కారణం ఏమిటంటే వాటి పట్ల అభిరుచి ఉంది కాబట్టి వాటిని సంరక్షించడం అనేటువంటిది జరుగుతుంది సార్. నెక్స్ట్, హాజరు కావడం అంటే ఏదైనా ఒక కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే హాజరు అవుతున్నాడు అంటే, ఆ ప్రోగ్రాంకి ఆ వ్యక్తి అటెండ్ అవుతున్నాడు అంటే ఆ ప్రోగ్రాం పట్ల ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి హాజరు కావడం అనేటువంటి జరుగుతుందమ్మా. ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు అంటే అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణలు.